హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఇంట్లోనే ఫంక్షన్ స్టైల్లో టేస్ట్ రావాలంటే నేను చెప్పే టిప్స్ పాటిస్తూ నేను చెప్పే విధంగా కర్రీని ప్రిపేర్ చేయండి. చాలా టేస్ట్ వస్తుందండి. ఈ మటన్ కర్రీ పూరి, చపాతీ, బగారా రైస్లోకి సూపర్గా ఉంటుందండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1/2 kg మటన్ని నీట్గా వాష్ చేసుకొని 2 times తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 tablespoons కారం, కావాలంటే మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మటన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీలోకి ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. 2 tablespoon ధనియాల పొడి, 1 tablespoon ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 tablespoon గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 1/2 hour. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 to 5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను కుక్కర్లో చూపిస్తున్నాను, మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపుని వేసుకోవాలి. వన్ 1 tablespoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాక ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేత మటన్ అయితే 3 విజిల్స్ ఉడికిపోతుందండి. కొంచెం ముదిరితే 4 to 5 విజిల్స్ అయితే ఉడుకుతుందండి. అంతే అండి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి కర్రీని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.